ఓం శాంతి 10-11-2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తప్పకుండా తండ్రి సమానం మురళీధరులుగా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహయోగులు. మురళీధరులు అనగా మురళి శ్రద్ధగా వింటూ మననం చేస్తూ ధారణలోకి తీసుకొచ్చి ఇతరులకు తెలియజేసే వారిని మురళీధరులు అంటున్నారు బాబా. వారే తండ్రికి సహయోగులు. తండ్రి వారిపైననే రాజీ అవుతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మాణంగా అంటే నిరహంకారిగా అవుతుంది? జవాబు: ఏ పిల్లలైతే అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చురుకైన సేల్స్మెన్గా అమ్మకదారులుగా అవుతారు, అటువంటి పిల్లల బుద్ధి చాలా చాలా నిరహంకారిగా ఉంటుంది. సర్వీస్ చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్గా శుద్ధంగా అయిపోతుంది. దానం చేయడంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ఇచ్చిన దానినే ఇస్తూ ఉన్నాము అని ఎల్లప్పుడూ బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా కళ్యాణం అవుతుంది. పాట: మీరే తల్లి తండ్రి. ఓం శాంతి. కేవలం మాతాపితల పాట వినిపించినంత మాత్రాన తల్లి తండ్రుల పేరు రుజువు కాదు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించిన తర్వాత ఈ తల్లి తండ్రి పాటను వినిపిస్తే జ్ఞానం గురించి అర్థమవుతుంది. మనుషులైతే లక్ష్మీనారాయణల మందిరాలకు, కృష్ణుడి మందిరాలకు వెళ్ళి అందరి ముందు అర్థం లేకుండా మీరే తల్లి తండ్రి అని మహిమ చేస్తారు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించి తర్వాత ఈ తల్లి తండ్రి అనే పాటను వినిపిస్తే మహిమ ఏమిటో తెలుస్తుంది. ఎవరైనా క్రొత్తవారు వస్తే ఈ పాటలు బాగున్నాయి, అర్థం చేయించేందుకు సహజం అవుతుంది. తండ్రి పేరే శివ. శివుడు సర్వవ్యాపి అని మీరు అనరు. సర్వవ్యాపి అయితే అందరి మహిమ ఒక్కటే అయిపోతుంది. తండ్రి పేరే శివ. ఇతరులెవ్వరూ శివాయ నమః అను పేరు ఉంచుకోజాలరు. వారి గతి మతి అందరి మనుష్య మాతృల కంటే అతీతమైనది, దేవతల కంటే అతీతమైనది. ఈ జ్ఞానంను నేర్పించేవారు మాతాపితలే. సన్యాసులకైతే మాత లేనందున వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమః అని ఎవ్వరిని అనేందుకు వీలు లేదు. దేహదారులను శివాయ నమః అని అనరు. ఇది అర్థం చేయించాలి. అయితే పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా పాయింట్లు మర్చిపోతారు. తమను తాము మియా మిట్టు అంటే అన్నీ తెలిసిన వారిగా చాలామంది భావిస్తారు. ఇందులో హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ప్రతి విషయంలో సత్యాన్నే చెప్పడము. సత్యవంతులై ఉండేందుకు సమయం పడుతుంది. దేహ అభిమానంలోకి వచ్చినందున ఫెమిలియారిటీ, చనువు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా ఉన్నాము అని ఎవ్వరూ అనలేరు. అలా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు చాలా కుపుత్రులైన పిల్లలుగా ఉన్నారు. ఎవరు బాగా సర్వీస్ చేస్తున్నారో అర్థమైపోతుంది. శివబాబా హృదయాన్ని అధిష్ఠించినప్పుడే రుద్రమాలలో సమీపంగా వస్తారు. సింహాసనానికి అర్హులుగా అవుతారు. లౌకిక తండ్రి హృదయం పైకి కూడా తండ్రికి సహయోగులుగా ఉంటే సుపుత్రులైన పిల్లలే స్థానాన్ని పొందుతారు. అంటే తండ్రి హృదయంలో, లౌకిక తండ్రి హృదయంలో కూడా ఎవరు చోటు సంపాదించుకుంటారు అంటే తండ్రికి సహయోగి అంటే తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉండే పిల్లలు. ఇది కూడా అనంతమైన తండ్రి గారి అవినాశి జ్ఞాన రత్నాలు. ఇది జ్ఞాన రత్నాల వ్యాపారం కావున వ్యాపారంలో సహాయం చేసేవారుగా అయితే తండ్రి కూడా సంతోషిస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేసి చేయించాలి. కొంతమంది మేము ఇన్షూర్ చేసుకున్నామని భావిస్తారు. దాని ఫలం అయితే మీకు లభిస్తుంది. ఇక్కడైతే చాలామందికి దానం చేయాలి. తండ్రి వలె అవినాశి జ్ఞాన రత్నాల దాతలుగా అవ్వాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ ధనం మాటే లేదు. తండ్రికి సుపుత్రులైన పిల్లలంటేనే ఇష్టం. వ్యాపారం చేయడం రాలేదు అంటే వారు మురళీధరులు అని ఈ వ్యాపారస్తుడి పిల్లలుగా ఎలా పిలువబడతారు? సిగ్గు కలగాలి. నేను వ్యాపారం చేయడం లేదే అని సిగ్గుపడాలి.
మంచి తెలివైన అమ్మకపు దారులుగా అనిపిస్తే వారిని భాగస్వామిగా చేసుకుంటారు. భాగస్వామ్యం ఊరికే లభించదు కదా. ఈ వ్యాపారంలో నిమగ్నులైతే చాలా నిర్మాణ బుద్ధి కలవారిగా అవుతారు. సర్వీస్ చేస్తూ చేస్తూ బుద్ధి శుద్ధమైపోతుంది. మమ్మ బాబాలు తమ అనుభవాలను వినిపిస్తారు. నేర్పించేవారు బాబాయే. ఈ బాబా బాగా ధారణ చేసి మురళిని బాగా వినిపిస్తారు అని మీకు తెలుసు బ్రహ్మబాబా. వీరిలో మురళీధరుడైన శివబాబా ఉన్నారు అని అనుకోండి. కానీ ఈ బాబాకు కూడా తెలుసు కదా బ్రహ్మబాబాకు. లేకుంటే అంత గొప్ప పదవిని ఎలా పొందుతాడు? ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారు అని భావించండి. శివబాబా స్మృతిలో ఉంటే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. బ్రహ్మబాబాలో అయితే శివబాబా వస్తారు. మమ్మ తన హోదాలో వేరుగా చెప్తుంది. స్త్రీకి లిఫ్ట్ ఇవ్వబడుతుంది కనుక వారి పేరును ప్రసిద్ధం చేయాలి. ఎలాగున్నారో అలా నా వారే అని అంటారు కదా. కావున వారిని సంభాళించవలసిందే. పురుషులే ఇలా అంటారు, స్త్రీ ఇలా చెప్పదు. తండ్రి కూడా పిల్లలారా మీరు ఎలాగున్నా మిమ్ములను నేను చూసుకోవాల్సిందే, సంభాళించాల్సిందే అని అంటారు. తండ్రి పేరే ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ తండ్రి పేరు ప్రసిద్ధమయ్యే ఉంది. తర్వాత శక్తుల పేరు ప్రసిద్ధమవుతుంది. వారికి సర్వీస్కు మంచి అవకాశం లభిస్తుంది. రోజు రోజుకు సర్వీసు చాలా సహజమైపోవాలి. జ్ఞానము మరియు భక్తి పగలు మరియు రాత్రి. సత్య త్రేతాయుగాలు పగలు, అక్కడ సుఖముంది. ద్వాపర కలియుగాలు రాత్రి, ఇక్కడ దుఃఖముంది. సత్యుగంలో భక్తి ఉండదు. ఇది ఎంత సహజం. కానీ అదృష్టంలో లేదంటే ధారణ చేయలేరు. పాయింట్లయితే చాలా మంచివి లభిస్తాయి. బంధుమిత్రుల వద్దకు వెళ్ళి అర్థం చేయించండి. మొదట మీ ఇంటిని ఉద్ధరించండి. గృహస్థ వ్యవహారంలో ఉన్న మీరు చాలా సహజంగా ఎవరికైనా అర్థం చేయించగలరు. సద్గతి దాత ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే. వారే శిక్షకులు. సద్గురువు కూడా వారే. మిగిలిన వారంతా ద్వాపర యుగం నుండి దుర్గతినే ఇస్తూ వచ్చారు. కలియుగంలో భ్రష్టాచారి పాపాత్ములు ఉన్నారు. సత్యుగంలో పాపాత్ముల పేరే ఉండదు. ఇక్కడే అజామిలుడు, గణికలు, అహల్యల వంటి పాపాత్ములు ఉంటారు. అర్ధకల్పం స్వర్గమని అనబడుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమవుతే దిగజారడం మొదలవుతుంది. తప్పకుండా క్రింద పడాల్సిందే. సూర్యవంశీయులు దిగజారి చంద్రవంశీయులుగా అవుతారు. తర్వాత దిగుతూనే వస్తారు. ద్వాపర యుగం నుండి అందరూ క్రింద పడవేసేవారే లభిస్తూ వచ్చారు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలుసు. రోజు రోజుకు మీలో శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైన వారికి అర్థం చేయించేందుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. చివరికి పరంపిత పరమాత్మ సర్వవ్యాపి అయ్యేందుకు సాధ్యం లేదు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేందుకు పాయింట్లు చాలా ఉన్నాయి. భక్తి మొదట అవ్యభిచారిగా ఒక్క శివబాబాను మాత్రమే పూజ చేసేవారు శివలింగానికి. అది అవ్యభిచారి భక్తి అంటే. తర్వాత అందరినీ పూజ చేయడం అంటే వ్యభిచారి భక్తిగా అవుతుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. కళలు ఎలా తగ్గుతాయో వృక్షము లేక సృష్టి చక్ర చిత్రంలో కూడా చూపించబడింది. అర్థం చేయించడం అత్యంత సహజం. కానీ అదృష్టంలో లేకుంటే అర్థం చేయించలేరు. ఆత్మ అభిమానులుగా అవ్వరు. పాత దేహంలోనే మోహంలో చిక్కుకొని ఉంటారు. ఈ పాత దేహం పైన కర్మేంద్రియాలు అనే కర్మచారులపై మమత్వాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించమని బాబా పదే పదే చెప్తున్నారు. దేహి అభిమానులుగా అవ్వకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. చివరి స్థానం లభించినా చాలు అని విద్యార్థులు ఎప్పుడూ అనుకోరు. అలా కూర్చుంటే వీరికి చదువుపై ధ్యాస లేదు అని ఇంట్లో వారు, బంధుమిత్రులు, శిక్షకులు, తోటి విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా శ్రీమతానుసారం నడవలేదు అంటే అదే గతి పడుతుంది. ఎవరు ప్రజలుగా అవుతారో, ఎవరు దాసీలుగా అవుతారో అంత అర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మీ బంధుమిత్రుల కళ్యాణం చేయండి. ఇది ఒక నియమం. ఇంటిలో పెద్ద అన్నయ్య ఉంటే చిన్నవారికి సహాయం చేయడం తమ్ముళ్ళకి, చెల్లెళ్లకు వారి కర్తవ్యం. దీనినే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ధర్మ కార్యం ఇంటి నుండే ప్రారంభం కావాలి అని అంటారు. ధనం ఇస్తే ధనం తరగదు. ధనం ఇవ్వలేదు అంటే అది దొరకను కూడా దొరకదు. పదవి కూడా పొందలేరు అని తండ్రి చెప్తున్నారు.
చాలా మంచి అవకాశం లభిస్తుంది. దయా హృదయులుగా అయ్యి జ్ఞాన ధనాన్ని పంచుతూ ఉండాలి. మీరు సన్యాసులు, సాధువులపై కూడా దయా హృదయులుగా అవుతారు. వచ్చి తెలుసుకోండి అని మీరు చెప్తారు. మీకు మీ పారలౌకిక తండ్రి ఎవరైతే ప్రతి కల్పము భారతదేశానికి సదా సుఖ వారసత్వాన్ని ఇస్తారో వారిని గురించి తెలియదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అధికారులు కూడా భ్రష్టాచారులుగా అయిపోయారని అంటారు. మరి శ్రేష్టాచారులుగా చేసేది ఎవరు? ఈ రోజుల్లో సాధు సమాజాలకు చాలా గౌరవం ఉంది. తండ్రి వీరందరిపైన దయ చూపుతారు అని మీరు వ్రాస్తారు. అది చదివి వారు చాలా ఆశ్చర్యచకితులవుతారు. పోను పోను మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. మీ వద్దకు చాలామంది వస్తూ ఉంటారు. ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి కొంతమంది తప్పకుండా మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒకే దుకాణం, బాబా సెంటర్. చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉన్నాయి. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకున్నప్పుడు అందరూ మేల్కొంటారు. కానీ టూ లేట్, చాలా ఆలస్యం అయిపోతుంది. పిల్లలైన మీకు కూడా ఇదే వర్తిస్తుంది. బాబా అంటూ ఉన్నారు, వారు మేము తండ్రిని తెలుసుకోలేదే అని పశ్చాత్తాపం పడితే, బాధపడితే, పిల్లలు పూర్తి పురుషార్థం చేయకుండా తక్కువ పదవి పొందినటువంటి వారు ఇంకా చాలా బాధపడాల్సి పడుతుంది, పశ్చాత్తాపం పడాల్సి పడుతుంది. ఎందుకంటే కల్పకల్పం ఇదే పదవి ఫిక్స్ అనేది తెలుసు కాబట్టి. దానికే బాబా అంటూ ఉన్నారు, బయట వారు మేల్కొంటారు కానీ టూ లేట్ అవుతుంది, మీకు కూడా ఇదే వర్తిస్తుంది అని. చివరిలో ఎంతని పరిగెత్తగలరు? పందెంలో కూడా కొంతమంది మెల్లమెల్లగా పరిగెడతారు, కొంతమందికి మాత్రమే బహుమతి లభిస్తుంది. ఇది కూడా గుర్రపు పందెం వంటిదే. ఆత్మిక యాత్రలో పరిగెత్తేందుకు కూడా జ్ఞాని ఆత్మలే కావాలి. తండ్రిని స్మృతి చెయ్యండి, ఇది కూడా జ్ఞానమే కదా. ఇతరులెవ్వరికీ జ్ఞానం లేదు. జ్ఞానము ద్వారానే మానవులు వజ్ర సమానంగా అవుతారు. అజ్ఞానము ద్వారా గవ్వ సమానంగా అవుతారు. సతో ప్రధానమైన ప్రాలబ్ధాన్ని తండ్రే వచ్చి తయారు చేస్తారు. మళ్ళీ అది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి కర్మలోకి తీసుకురావాలి. పిల్లలైన మీరు మహాదానులుగా కూడా అవ్వాలి. ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి ముందు తనువు, మనస్సు, ధనములన్నీ అర్పణ చేసిన కారణంగా భారతదేశాన్ని మహాదాని అని అంటారు. తండ్రి కూడా మళ్ళీ అన్నింటినీ అర్పించేస్తారు. చాలామంది మహాదానులు భారతదేశంలోనే ఉన్నారు. మిగిలిన మానవులంతా అంధశ్రద్ధలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడైతే మీరు ఈశ్వరుడి శరణాగతిలోకి వచ్చారు. రావణుడి ద్వారా దుఃఖితులై రాముడి శరణును ఆశ్రయించారు. మీరంతా శోక వాటికలో ఉండేవారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అశోక వాటిక అనగా స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గ స్థాపన చేస్తున్న తండ్రి శరణులోకి వచ్చారు. కొంతమంది పిల్లలు బలవంతంగా చిన్న ప్రాయంలోనే వచ్చేసారు. ఇక్కడ శరణాగతిలో వారికి సుఖం అనిపించదు. అదృష్టంలో లేని వారికి మాయా రావణుడి శరణు కావాలి. వారు ఈశ్వరుడి శరణాగతి నుండి దూరమై తిరిగి మాయా శరణులోకి వెళ్ళేందుకు ఇష్టపడతారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ శివాయ నమః అనే పాట బాగుంది, మీరు వినిపించవచ్చు. మనుష్యులు ఇది అర్థం చేసుకోలేరు. శ్రీమత అనుసారం మేము యథార్థ అర్థమును తెలిపిస్తాము అని పిల్లలైన మీరు అంటారు. వారు బొమ్మలాట ఆడుతూ ఉంటారు. డ్రామా అనుసారం ఈ పాటల సహయోగం కూడా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అయ్యి సేవాదారులుగా అవ్వకుంటే హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? చాలామంది కుపుత్ర పిల్లలుగా అయితే ఎంత దుఃఖాన్ని ఇస్తారు అంటే చెప్పనలవి కాదు. ఇక్కడైతే తల్లి మరణించినా హల్వా తినండి, భార్య మరణించినా హల్వా తినండి, ఏడవడము బాదుకోవడము చెయ్యరాదు. అనగా బాధపడకూడదు అని. తినమంటే తినాలి అని కాదు. డ్రామా పాయింట్పై దృఢంగా ఉండాలి. మమ్మ బాబాలు కూడా వెళ్ళిపోతారు. అప్పటికి వెళ్ళిపోలేదు ఈ క్లాస్ చేసినప్పటికీ బాబా. అనన్యమైన పిల్లలు కూడా అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు. పాత్రనైతే అభినయించాల్సిందే. ఇందులో చింతించాల్సిన విషయం ఏముంది? సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. స్థితి సదా హర్షితంగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆపదలు తప్పకుండా వస్తాయి అని నియమం చెప్తుంది.
మమ్మ, బాబాలు కూడా ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు. సంపూర్ణ స్థితి అంతిమంలో వస్తుంది. ఈ సమయంలో ఎవ్వరూ స్వయాన్ని పరిపూర్ణులు అని చెప్పుకునేందుకు వీలు లేదు. ఏదైనా నష్టం సంభవిస్తుంది. ఎక్కడైనా అలజడి అవుతుంది. బీకేల గురించి వార్తాపత్రికలలో కూడా ఆహాకారాలు వెలువడతాయి. కానీ ఇవన్నీ కల్పకృతము జరిగినవే. ఇందులో చింతించే మాటేముంది? అంతిమంలో 100% స్థితి తయారవుతుంది. ఎప్పుడు దయాహృదయులుగా అవుతారో, ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారు. అప్పుడే తండ్రి హృదయమును అధిరోహిస్తారు. బీమా చేసుకున్నారు, ఆ మాట వేరే. అది స్వయం మీ కొరకు మీరే చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞాన రత్నాలను ఇతరులకు దానం చేయాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయలేదు అంటే వికర్మల బరువు ఏదైతే తలపై ఉందో అది విరుచుకుపడుతుంది. అంటే అనేక సమస్యలు ఒక్కసారిగా మీద పడతాయి. ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించేవారు యోగ్యులుగా ఉండాలి. తెలివైన వారిగా అవ్వాలి. రాత్రి వేళ స్మృతి చేస్తే అమృత వేళ చాలా మజా కలుగుతుంది. ఈ ఆత్మిక ప్రియుడిని మళ్ళీ ప్రభాత సమయంలో స్మృతి చేయాలి. అమృత వేళ అంటే 2 గంటల నుండి. బాబా మీరు ఎంత మధురమైన వారు, ఎలా ఉన్న మమ్ములను ఎలా తయారు చేస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడుకోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, హృదయపూర్వకంగా సదా సత్యంగా ఉండాలి. సత్యమే పలకాలి. సత్యవంతులై నడుచుకోవాలి. దేహ అభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించరాదు. అహంకారంలోకి రాకూడదు. నాకు అన్నీ తెలుసు అనుకోవడమే అహంకారం. సెకండ్ పాయింట్, సాక్షిగా ఉండి ఆటను చూడాలి. డ్రామాపై దృఢంగా ఉండాలి. ఏది జరిగినా ఏ విషయంలోనూ చింత చేయరాదు. స్థితిని సదా హర్షితంగా ఉంచుకోవాలి. వరదానము, స్వరాజ్యం యొక్క శక్తి ద్వారా, స్వయం కర్మేంద్రియాలను నడిపించే శక్తి ద్వారా విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్య శక్తి అనగా కర్మేంద్రియాలను జయించిన వారిగా ఉంటారో వారే విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకుంటారు. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక మనస్సు, బుద్ధి, సంస్కారం ఏవైతే ఆత్మ యొక్క శక్తులో ఆ మూడింటికి యజమానిగా ఉన్నానా సూక్ష్మేంద్రియాలు అని చెక్ చేసుకోండి. మనస్సు మిమ్మల్ని నడిపిస్తూ ఉందా, లేక మీరు మనస్సును నడిపిస్తూ ఉన్నారా? సంస్కారం ఎప్పుడైనా తన వైపు ఆకర్షించడం లేదు కదా. స్వరాజ్య అధికారి స్థితి అంటే సదా మాస్టర్ సర్వశక్తివంతులు. వారిలో ఏ శక్తి తక్కువగా ఉండదు. కనుక ఇలా చెకింగ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. స్లోగన్, అన్ని ఖజానాల తాళం చెవి మేరా బాబా, నా బాబా. ఇది జతలో ఉంటే ఏ ఆకర్షణ ఆకర్షించలేదు. బాబా కంటే ఆకర్షించదగ్గవారు ఎవ్వరూ లేరు. కాబట్టి బాబాను జతలో ఉంచుకుంటే బుద్ధి ఎక్కడికి వెళ్ళదు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై అందరికీ సుఖాన్ని ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారు, లేక వశీభూతులై ఉన్నారు వికారాలకి, దేనికైనా సరే, మరి మీరు మొట్టమొదట మీ భాషను, సంకల్పాలను మార్చుకోవాలి. మొదట మీరు మార్చుకోవాలి. వీరు మారనే మారరు అనేది సంకల్పంలో కూడా రారాదు. మొదట వారు మారడం కాదు, వారు ఉండేదే బలహీనులు, వశీభూతులు. వారిని గురించి అలా ఆలోచన చేయకండి. మొదట నేను మారాలి. వేరే విషయాలలో నేను అనేది ఎలా వస్తుందో మాటి మాటికి నేను నేను అని, అలా ఎవరు ఏమైనా చెయ్యని, నేను ఏం చెయ్యాలి, నేను ఏమి యోచించాలి, నేను ఏమి మాట్లాడాలి, ఇందులో నేను అనేది ఇప్పుడు తీసుకురండి. ఈ విషయాల్లో తీసుకురండి. మీ నుండి శ్రేష్ఠ వైబ్రేషన్స్ వ్యాపించినప్పుడు
మీకు అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి.